నిప్పు పెడతాడు దేవుడు. ఎలా కాలిపోతుంది? మహాధ్వనితో గతించిపోవు. గాలి శబ్దం విన్నారు, నీళ్ల శబ్దం విన్నారు, మెరుపు శబ్దం విన్నారు, పిడుగులు పడేటప్పుడు ఆ శబ్దం విన్నారు, వర్షం వచ్చే శబ్దం విన్నారు. ఇక్కడ ఆకాశం ధ్వని, ఆకాశపు ధ్వని కాలిపోతూ మహాధ్వనితో గతించిపోతా ఉంటే ఆ రోజు ఒకటి ఉంది. అది ఆ కాలంలో బతికున్న వారు చూస్తారు. ఒకవేళ ప్రభు చిత్తం అయితే ఆ దినం ఎప్పుడో తెలియదు కనుక ఒకవేళ రేపే జరిగింది అనుకోండి, ఆకాశం ధ్వనించడం వింటాం.